ఆదివారం వచ్చేసింది. ఎటెళ్ళాలి అని ఆలోచిస్తుండగా గూగుల్ సెర్చ్‌లో వెతికి, యూట్యూబ్‌లో వెతికి పట్టుకున్న టెంపులే ఇది. అదేంది స్పీడ్‌గా చూపిస్తుంది. ఏమున్నది ఈ టెంపుల్‌లో అని క్లోజ్ చేసి వెళ్ళిపోకండి. వీడియో మొత్తం చూడండి. ఇంత మంచి టెంపులా? ఇంత బావుందా? అని అనుకుంటారు. ఈ లొకేషన్ ఎక్కడ? అసలు దీంట్లో ప్రత్యేకత ఏంటి? అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈరోజు నేను మీ అందరినీ తీసుకెళ్తున్న ప్లేస్ వచ్చేసి లోటస్ టెంపుల్. అదేనండి కమల్ధామ్ టెంపుల్. మన హైదరాబాద్లోనే ఉంది. లోటస్ టెంపుల్ అనగానే ఎక్కడికో బయట దేశాలకు, బయట ప్రపంచం వెళ్ళాల్సిన పని లేదు. మన హైదరాబాద్లోనే చక్కనైన టెంపుల్ ఉంది. సో మీకు అది చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందట ఒక చిన్న రిక్వెస్ట్. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కమెంట్, షేర్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ టెంపుల్లో వచ్చేసి కమల్ధామ్ టెంపుల్. ఇది కమలపు ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి కమల్ధామ్ టెంపుల్ అని పేరు పెట్టారు. దీని ఇంకో పేరు వచ్చేసి లోటస్ టెంపుల్ అండి. అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా పిలుచుకునే నేమ్ వచ్చేసి లోటస్ టెంపుల్. సో మనం లోటస్ టెంపుల్ అని గూగుల్లో కానీ ఎక్కడ వెతికినా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ చూడాలంటే బయట దేశాలకు, బయట ప్లేసెస్కి పోవాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. సో వీడియో చివరి దాకా చూడండి. సో గైస్, ఈ టెంపుల్ వచ్చేసి మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ నుండి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మెహదీపట్నం నుండి అయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. మంచి ఆర్కిటెక్చర్తో ఉన్న టెంపుల్ ఇది. ఇది టెంపుల్ మాత్రమే కాదండి, ఇది ఒక గురుకులం కూడా. ఈ టెంపుల్ పక్కనే స్వామి నారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ కూడా ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేస్తున్న వారు గురుకుల్ స్కూల్ వాళ్ళు, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళే అండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక కలశం అండి. కలశం అంటే ఒక చెంబు లాంటిది. సో దాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. దానిపైన దేవతల విగ్రహాలు ఎంత చాలా బాగా చెక్కారు. సో దీంట్లో ఒక యజ్ఞశాల కూడా ఉంటుంది దాని గురుకులం పక్కనే. సో చూడండి ఎంత బాగుందో. లోపల ఒక దైవం లాగా కొంచెం మనం ప్రే చేసుకొని ప్రశాంతంగా ఉండేలాగా కూడా ఉంది. ఈ కలశం వెనుకనే ఇలా ఒక మందిరం లాగా ఉందండి. సో మనకు ఈ ఒక టెంపుల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక తామర పువ్వు లోపల నుండి ఈ గుడిని కట్టిన విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ గుడికి రెండు వైపులా 2 కలశాలు అయితే ఉంటాయి. ఈ కమల్ధామ్ టెంపుల్లో మనకి గోశాల, యజ్ఞశాల కూడా ఉంటాయి. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా ఇక్కడ చేపిస్తారంట. ఈ మందిరం చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం లోపలికి వచ్చిన తర్వాత. ఒకవేళ మీరు దేవుడికి ఫ్రీగా అభిషేకం చేయాలి అనుకుంటే 8 గంటల లోపే ఇక్కడికి వస్తే అయ్యగారు ఆర్ పూజారి వాళ్ళు మీ చేత అభిషేకం చేపిస్తారు. 8 లోపు వస్తే మార్నింగ్. ఒకవేళ దాని తర్వాత వచ్చి మీరు అభిషేకం చేయాలి అనుకుంటే 201 రూపాయి తీసుకొని మీకు అభిషేకం చేపిస్తారు. సో మీరు ఒకవేళ ఫ్రీగా అభిషేకం చేయాలి దేవుడికి అనుకుంటే మాత్రం 8 గంటల లోపే రండి ప్రొద్దున. ఈ గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరవబడి ఉంటుంది. సో నైట్ టైంలో ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా అన్ని లైట్స్తో కలిపి. సో మీరు ఒకవేళ ఉదయం మిస్ అయినా కూడా రాత్రిపూట అయినా వచ్చి చూడొచ్చు. 10 గంటల వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేయబడి ఉంటుంది. సో తప్పకుండా ఒక్కసారైనా చూడదగిన టెంపుల్లో ఇది ఒకటి టెంపుల్గా భావించండి. ఈ టెంపుల్కి ఇరువైపులా 2 కలశాలు, 2 ఏనుగుల పైన మనిషి ఉన్నట్టుగా చెక్కబడి. మనం చూసుకున్నట్లయితే టెంపుల్ ఎంట్రన్స్లోనే #కమల్ధామ్ అని కూడా ఉంటుంది. అక్కడైతే ఫొటోస్ దిగడానికి చాలా మంది అయితే ఎగబడుతుంటారు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అండ్ తలపైన పాము, అలాగే రుద్రాక్షమాల ధరించి కూడా మనకు కనిపిస్తారు ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు అయితే రష్ చాలానే ఉంది. చాలామంది వచ్చి విజిట్ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో లోపల అయితే అయ్యగారు ఉంటారు. మనకు అర్చన కావాలనుకుంటే, అభిషేకం కావాలనుకుంటే కూడా చేస్తారు. సో దానికి పెయిడ్ ఫ్రీ ఉంటుంది. పెయిడ్ అయితే 201 రూపీస్ ఉంటుందండి. అండ్ ఈ టెంపుల్లోకి వెళ్ళాలనుకుంటే ఎలాంటి కాస్ట్ అయితే లేదండి. ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు మనం ఈ దేవుడిని. ఇక్కడ ఈ గుడిలో మనకు శివుడు ముందట నందీశ్వరుడు, అలాగే త్రిశూలం, పక్కనే వినాయకుడు, దత్తాత్రేయ స్వామి అందరూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. పైన చూసారు కదా మీరు, ఇక్కడ తామర పువ్వు విచ్చుకున్నట్టుగా ఎంత బాగా చెక్కారో ఈ టెంపుల్ని. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. అండ్ మొబైల్స్ కూడా వాడొద్దని ఎక్కడ లేదు. సో అందుకే నేనైతే ఫ్రీగా వీడియో తీయగలుగుతున్నాను. సో మీలో ఎవరికైనా టెంపుల్కి వెళ్ళాలన్న ప్లాన్ ఉంటే తప్పకుండా వెళ్ళండి. హైదరాబాద్లో చూడదగిన ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అని మర్చిపోకండి. సో బయట వచ్చిన తర్వాత మనకు టెంపుల్ చుట్టూ వినాయకుడు, హనుమంతుడు,
అలాగే వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. టెంపుల్ చుట్టూరా మనకు దేవతలైతే దర్శనమిస్తుంటారండి. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కూడా. అండ్ అలాగే సీతారామస్వామి, కృష్ణుడు ఇలా చాలా దేవతలైతే ఉంటారండి టెంపుల్ చుట్టూరా. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. ఈ టెంపుల్ లోపలే మనకు కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఒకవేళ ఏమైనా తినాలి అనుకుంటే వెళ్ళి తినొచ్చు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇదంతా ఒక్కసారి అవుట్లుక్ ఆఫ్ లోటస్ టెంపుల్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం కూర్చునేది కూడా తామరపు రెక్కల పైన కూర్చున్నట్టుగా వీళ్ళు డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంది అది. సో నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్ కాబట్టి నేనైతే ఇక్కడ మొక్కుతున్నాను. సో మీకు ఏ దైవం అంటే ఇష్టమో కింద కమెంట్స్ చెప్పండి. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళి కొంచెం ఏమైనా తినేసి వెళ్దాం అన్నట్టుగా బయటికి వెళ్ళిపోతున్నాము. సో చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫొటోస్ దిగాలనుకుంటే కూడా కమల్దామ్ #కమల్దామ్ అని ఒకటి ముందట ఉంటుంది. సో దానిపైన మనం ఫొటోస్ కూడా దిగొచ్చండి. అండ్ ఇది టెంపుల్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్. సో మనం ఎలాంటి లోపలికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. చాలా తొందరగా దొరుకుతుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది మనకు టెంపుల్ కూడా. ఇక్కడనైతే విరామం లేకుండా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు అందరూ. సో చూసారు కదండి టెంపుల్ టూర్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత మేమైతే ఇక్కడ ఈ స్టాల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకు శాండ్విచ్, బర్గర్స్, ఇంకా మంచూరియా, ఫ్రైడ్ రైస్ అలా అన్నీ లభిస్తాయి. గోలీ సోడా, ఐస్ క్రీమ్స్, కేక్స్ అన్నీ ఉంటాయండి. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి. అండ్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది, ఇంకా పెయింటింగ్ వర్క్. సో ఈ టోస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడిందండి కాస్ట్. సో బ్రెడ్ టోస్ట్ కానీ, శాండ్విచ్ కానీ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి లోపల. సో పక్కనే మనకు ఒక పార్క్ కూడా ఉంటుందండి. దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే 20 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. 20 రూపీస్ పర్ టికెట్. సో లోపలైతే ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ గేమ్స్ కూడా ఆడొచ్చు. సో చూసారు కదా అందరూ ఆడుతున్నారు చాలా చక్కగా. అండ్ ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఈ కలశం పైన దేవతల విగ్రహాలు పూలు జల్లుతున్నట్టుగా చెక్కారు. సో ఎంత బాగుందో చూడండి. అలాగే ఏనుగులు అవి కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది డీటెయిలింగ్ మాత్రం. సో టెంపుల్ మొత్తం చూసేసిన తర్వాత చిన్న పార్క్ లాగా, అంటే చిన్న గార్డెన్ లాగా ఉంది ఇక్కడ. సో అక్కడ కూర్చొని కాసేపు అయితే ఆడుకున్నాము. సో చూసారు కదండి టెంపుల్ ఎలా అనిపించింది అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టెంపుల్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ చూపిస్తాను. సో ఈ టెంపుల్కి వచ్చిన వారు తప్పకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళండి. సో దట్ టైం సేవ్ అవుతుంది. బాయ్.